వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రతినిధులకు ఓ సెంటిమెంటు నిద్ర లేకుండా చేస్తుంది. అదే ఉత్తరాంధ్ర సెంటిమెంట్. ఉత్తరాంధ్రలో ఏ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీడీపీ గెలుచుకుంది. ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది, అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో సైతం మెజారిటీ సీట్లు గెలుచుకుంటామని రెండు పార్టీలు భావిస్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతుంది. విశాఖ రాజధాని సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని వైసీపీ ఆశతో ఉంది. అయితే ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15, విజయనగరంలో 19, శ్రీకాకుళంలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో 34 స్థానాలకు గాను వైసీపీ 28 చోట్ల విజయం సాధించింది. టీడీపీ కేవలం 6 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. విజయనగరం జిల్లాలో అయితే అసలు ఖాతా తెరవలేదు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి తక్కువ సీట్లు రావడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. కూటమి నేతలు మాత్రం మెజారిటీ సీట్లు దక్కించుకుంటామని చెబుతున్నారు. 2014లో టీడీపీకి 25 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇప్పుడు దానిని అధిగమిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖ జిల్లాలో జనసేనతో పొత్తు టీడీపీకి కలిసి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ నగరంలోని 4 నియోజకవర్గాలకు మాత్రమే టీడీపీ పరిమితమైంది. రూరల్లో ఖాతా తెరవలేదు. ఈసారి మాత్రం 12 నుంచి 13 స్థానాలను కైవసం చేసుకుంటామని కూటమి నేతలు ధీమాతో ఉన్నారు. విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ వైట్ వాష్ చేసింది. 9 నియోజకవర్గాలను హస్తగతం చేసుకుంది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ గట్టి పోటీ ఇస్తుంది. మెజారిటీ స్థానాలను గెలుచుకుంటామని ధీమాతో చెబుతోంది. గత ఎన్నికల మాదిరిగా వైసీపీకి అవకాశం ఇవ్వమని కూడా నేతలు తేల్చి చెబుతున్నారు. 5 నుంచి 6 స్థానాలను గెలుచుకుంటామని సవాల్ చేస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10కి 10 నియోజకవర్గాలను గెలిచి తీరుతామని కూటమి నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే టీడీపీ పరిమితమైంది. ఈసారి మాత్రం 10కి 10 గెలుస్తామని, 1-2 సీట్లపై అనుమానం ఉందని, కానీ ప్రభుత్వ వ్యతిరేకత, పోలింగ్ శాతం పెరగడంతో అధిగమిస్తామని చెబుతున్నారు. మొత్తానికైతే కూటమి నేతల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. అధికార పార్టీలో మాత్రం ఒక రకమైన నైరాశ్యం అలుముకుంటున్నట్లుగా తెలుస్తోంది.